ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాదక హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 175 గేట్ల ద్వారా 15,60,000 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాదక హెచ్చరిక వచ్చే అవకాశం లేదంటున్నారు ఇరిగేషన్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు. ఇప్పటికే బొబ్బిలంక వద్ద ఏటిగట్టు బలహీనంగా ఉండటంతో పరిశీలించామని ప్రమాదం లేదని చెప్పారు. ఈ రాత్రికి వరద మరింత పెరిగినా పెద్ద ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షాలతో వరద ప్రవాహం పెరిగి తగ్గుతోంది. రాజోలు, ముమ్మిడివరం, పోలవరం మండలాల్లో స్లూయిస్ గేట్లకు ఎలాంటి ప్రమాదమూ లేదన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నీటి మట్టం గంట గంటకు పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న నీటి మట్టాన్ని బట్టి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనతో ఇరిగేషన్ శాఖ ఈ కాశీ విశ్వేశ్వరరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధవళేశ్వరం ఆనకట్ట గురించి, ఇక్కడ నుంచి వస్తున్న ఫ్లో గురించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఎంత ఫ్లో నడుస్తుంది సార్? ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 15,40,000 క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు కిందకు విడుదల చేయడం జరుగుతుందండి. 175 గేట్లు కూడా ఎత్తాము. లెవెల్ కూడా 15.4. ఇది ఇంకా కొంచెం రైజ్ అవుతూనే ఉంది, అంటే ఇంకా పెరుగుతుంది. సాయంకాలం 3-4 గంటల వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత తగ్గవచ్చు. ఎందుకంటే భద్రాచలం దగ్గర కూడా ఇప్పుడు కొంచెం లెవెల్ తగ్గడం స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ వాటర్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం స్లైట్గా పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. భద్రాచలం నుంచి అక్కడ తగ్గిందంటే ఇక్కడ వాటర్ ఫ్లో పెరుగుతుంది అని చెప్తున్నారు. అంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఫ్లో వచ్చేటం సమయం ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ఇక్కడ ఎన్ని గంటలకు ఈ నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది? ఇక్కడ ఆల్రెడీ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ లైట్ గా స్లోగా పెరుగుతుంది, స్లోలీ రైజింగ్. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి సుమారుగా ప్రయాణం 12 గంటల నుంచి 16 గంటలు ప్రయాణం చేసుకుని ఇక్కడికి వస్తుందండి. అది ఆల్రెడీ అక్కడ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ పెరుగుతుంది. మేబీ ఇక్కడ ఈ 3 o'clock 4 o'clock అయ్యేటప్పుడు స్టడీ అయ్యి మన దగ్గర కూడా తగ్గవచ్చు. మూడో ప్రమాద హెచ్చరిక అయితే వచ్చే అవకాశం అయితే లేదని అనుకుంటున్నామండి. ప్రస్తుతం అంటే ఇన్ని లక్షల క్యూసెక్ నీరు వస్తుంది. ఒకవేళ ఇంకా పెరిగితే మనకి ఈ ఫ్లడ్ వాటర్ అంత క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది? మనం ఎంత వరకు వాటర్ వస్తే ఎంత స్టోరేజ్ చేసుకోగలం, ఎంత విడిచిపెట్టగలం కిందకి? ఇప్పుడు మనకి ఇంతకుముందు 1986లో వచ్చిన ఫ్లడ్కి కానీ 2022లో వచ్చిన 26 లక్షలు వచ్చిన కిందకు వచ్చిన మన ఫ్లడ్ గేట్స్ కానీ ధవళేశ్వరం బ్యారేజ్కి వచ్చే ఇబ్బంది అయితే మాత్రం ఏమీ లేదండి. అయితే మూడో ప్రమాద హెచ్చరిక వరకు రాకపోవచ్చు. ఎందుకంటే దీని క్యాచ్మెంట్ ఏరియాలో రెయిన్ ఫాల్ అయితే మేము చూస్తున్నాం కదా, అంత హెవీ రేటింగ్ అయితే లేవు, ఏదో మోడరేట్ రెయిన్స్ అయితే ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న దీని ఉపనదులు, కొన్ని ఉపనదుల్లో పడుతున్న వర్షాల వలన ఆ వాటర్ అంతా కూడా మెయిన్ గోదావరి రివర్లోకి వస్తుంది. అందువల్ల ఏమైందంటే కొంచెం పెరుగుతుంది, ఒకసారి మళ్ళీ పెరగటం అనేది జరుగుతుంది. సాధారణంగా మనకు జూలై 15 నుంచి ఆగస్టు 30 వరకు ఉన్నదంతా ఫ్లడ్ సీజన్ కాబట్టి ఇది పెరగటం తగ్గటం అనేది మామూలుగా జరుగుతుంది. మేము పెరిగినా తగ్గినా ఇప్పుడు వచ్చి మేము అందరం కూడా అప్రమత్తంగా, ఇరిగేషన్ అధికారులు కానీ ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో మేము అందరం అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడ బ్యారేజ్ మీద గేట్స్ కానీ మా ఫ్లడ్ ఏటిగట్లకు కానీ అవుట్ ఫాల్స్ కానీ వచ్చే ఇబ్బంది ప్రస్తుతానికైతే ఏమీ లేదు. అంటే మనం రోజుకి 15 లక్షల క్యూసెక్ నుంచి విడిచిపెడుతున్నాం. ఒకవేళ ఇంకా వస్తే అసలు మనం ఎంతవరకు వాటర్ని లంక గ్రామాల ఇబ్బంది లేకుండా స్టోరేజ్ చేసుకోగలం? మన క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది? అంటే దీనికి గోదావరి నది క్యాచ్మెంట్ ఏరియా అంటే 3,14,000 స్క్వేర్ కిలోమీటర్స్ దీని క్యాచ్మెంట్ ఏరియా ఉందంటే చాలా పెద్ద క్యాచ్మెంట్ ఏరియా. ఈ రైనీ సీజన్లో ఎక్కడో దగ్గర వర్షం పడతానే ఉంటుంది. మహారాష్ట్రలో కానీ నార్త్ తెలంగాణలో కానీ ఆ ఏరియాలో వర్షం పడటం, అక్కడ దాని ఉపనదుల దగ్గర పడే వర్షం కానీ ఇతర చిన్న వాగుల్లో కానీ కొన్ని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎఫ్ఆర్ఎల్ రాగానే ఆ వాటర్ వదిలిపెట్టేస్తుంటారు. అది పేరూరు దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మన భద్రాచలం అక్కడ నుంచి ఇలా కిందికి వస్తుంది కాబట్టి కొంచెం పెరుగుతుంది. కానీ అంత 17 లక్షల పైన వచ్చే అవకాశం అయితే ఇప్పుడైతే లేదు. రానున్న 48 గంటల్లో కూడా అటువంటి పరిస్థితి ఏం లేదు. ఇంకా కోనసీమలో ఉన్న లంక గ్రామాల దగ్గర కానీ వాటన్నిటి కూడా. గోదావరి తీర ప్రాంతంలో ఎన్ని గ్రామాలు ఈ వరద ముంపునకు గురి అవకాశం ఉంది? ముఖ్యంగా కోనసీమ జిల్లా కావచ్చు, అంటే గోదావరి తీర ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతంలో ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు నీట మునిగాయని చెప్పచ్చు? అంటే గోదావరి నది ప్రాంతంలో ముఖ్యంగా కోనసీమ జిల్లాలోనే ఎక్కువ. ఇక్కడైతే మనకి బొబ్బిల్లంక, అక్కడ మునుగుదులూరు అనే 2 మండలాలను, కోనసీమలో ఉన్న 22 మండలాలకు గాను 15 మండలాల వరకు కొంత ఎఫెక్ట్ అయ్యి ఈ రాకపోకలకి కొంచెం అబ్స్ట్రక్షన్ ఏర్పడే అవకాశం అయితే కొన్ని ఉంది. అదే 17 లక్షలు దాటిన తర్వాత మాత్రం చాలా, ఇప్పుడు నేను చెప్పిన 15
మండలాలు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయటం కూడా అవన్నీ కూడా రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ రిలీఫ్ ఆపరేషన్ జరుగుతున్నాయి అక్కడ. కొన్ని ప్రాంతాలకి ఇప్పుడు సపోజ్ కొండకుదురు లంక అని, గురజప్ప లంక, అలాంటి లంకలకి చిన్న చిన్న పడవల ద్వారా, బోట్ల ద్వారా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయటం. అంటే అక్కడ రాకపోకలు కూడా బంద్ అవుతాయి ఇప్పుడు ఇలా వచ్చినాయి. దానికోసం అక్కడ పడవలు పెట్టుకుని ఇలా ఇప్పుడు నేను చెప్పింది ఈ గంటి పెదపూడి దగ్గర ఉన్న ఈ లంక గ్రామాలకు కానీ ఈ పడవల ద్వారా మాత్రం ప్రస్తుతం ఫుడ్ సప్లై చేయడం అయితే జరుగుతుందండి. ఇంకా 17 లక్షల క్యూసెక్స్ దాటిన తర్వాత ఇంకా ఎక్కువ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్కడ ఏ ఇబ్బందులు అయితే లేవండి. ఎక్కడ నేను ఉన్నా మా స్టాఫ్ అందరిని పెట్టి మేము తాత్కాలికంగా ఫ్లడ్ మెటీరియల్ అది పెట్టి దాని తాత్కాలిక ప్రొటెక్షన్ చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే మనకి గోదావరి తీర ప్రాంతంలో ఈ గోదావరి గట్టు అంత కొన్ని చోట్ల బలహీనంగా ఉందని చెప్తున్నారు. ఎన్ని చోట్ల బలహీనంగా ఉంది? ఒకవేళ బలహీనంగా ఉన్న చోట్ల మనం తీసుకునే రక్షణ చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి? అవునండి, మనం గోదావరికి టోటల్గా ఉండే ఈ ఏటిగట్టు పొడవు ఫ్లడ్ బ్యాంక్ లెంగ్త్ ఆఫ్ ది ఫ్లడ్ బ్యాంక్స్ 536 కిలోమీటర్లు ఉంటుంది. దాంట్లో 320 కోనసీమ జిల్లా కూడా కలుపుకుని టోటల్ చెప్తున్నాను. టోటల్ గా ఏటిగట్టు లెంగ్త్ అది ఉంటుంది. దాంట్లో 326 కిలోమీటర్ల మేర పొడవున కోనసీమ జిల్లాలోనే ఉంటుంది. మిగతా అది మనకి రాజమండ్రికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కలిపి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ గోదావరి నదిలో ఎక్కువ థర్డ్ వార్నింగ్ దాటితే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది కోనసీమ జిల్లాలోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ముఖ్యంగా కోళ్ళ సుందరపల్లి అనే ఒక విలేజ్ దగ్గర, అక్కడేమో ఐపోలవరం మండలం దగ్గర బోలవరం మండి అని, ఈ రాజోలు దగ్గర ఒక విలేజ్ దగ్గర ఉంటుంది, నున్నవారిపాలెం, రాజోలు, దొడ్డిపట్ల, ఇవన్నీ కూడా ఇప్పుడు మా డిఈలు కానీ మా స్టాఫ్ కానీ అందరూ అక్కడ అలర్ట్గా ఉన్నారండి. విత్ ఆల్ ఫ్లడ్ మెటీరియల్ అంతా కూడా ఏదైనా ఓవర్ ట్యాపింగ్ అని ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా అన్నీ ఇమీడియట్లీ మేము తీసుకుంటాం. అయితే ఇవన్నీ కూడా నేను థర్డ్ వార్నింగ్ దాటి డేంజరస్ వార్నింగ్ 17 లక్షలు దాటితేనే అక్కడ ఈ ఇప్పుడు నేను చెప్పినట్టు జరుగుతుంది. బట్ కోళ్ళ సుందరపల్లి అయితే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ టెంపరీ ప్రొటెక్షన్ వరకు మేము టేకప్ చేసామండి. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కావచ్చు, భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి మట్టం వల్ల కావచ్చు, ఒకవేళ మనకి 3 ప్రమాద హెచ్చరికకు దాటే అవకాశం ఉందా? దాటితే కనుక మన పరిస్థితి ఏంటంటే, అంటే ఈ రోజుకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కానీ సిడబ్ల్యూసీ ఇచ్చిన హెచ్చరికల ప్రకారం ఇప్పుడైతే నెక్స్ట్ 48 అవర్స్ అయితే మాత్రం థర్డ్ వార్నింగ్ వచ్చే అవకాశం అయితే లేదు. థర్డ్ వార్నింగ్ వచ్చే అవకాశం ఉంటే దానికి తగినట్టు చర్యలు మేము తీసుకుంటాం. అంటే ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? వాళ్ళని ఫ్లడ్ గురించి భయాందోళన చెందుతున్న ప్రజలకు మీరు సూచన ఏమైనా ఉందా? తీర ప్రాంత ప్రజలందరూ ఎప్పుడైతే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశామో, ముఖ్యంగా కోనసీమలో ఉన్న లంక గ్రామాలు కానీ అక్కడక్కడ ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయని మేము చెప్పామో వాళ్ళందరినీ హెచ్చరించడం అయితే జరిగిందండి. ప్రస్తుతానికి వాళ్ళు భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మా స్టాఫ్ అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేసుకొని పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళు భయపడవలసిన అవసరం అయితే ఇప్పుడైతే ఏమి లేదండి. మొత్తం మీద వరద ముంపు నుంచి ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారని చెప్పాలి. ఇంచుమించుగా గత 10 రోజులకు కూడా సిబ్బంది అంతా కూడా 24 గంటలు కూడా అందుబాటులో ఉంటూ ఏటిగట్టినప్పుడు కూడా పరిశీలించుకుంటూ ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చుకుంటూ ఏ రకమైన చర్యలు చేపట్టాలి, ఒకవేళ బలహీనమైన ఏటిగట్లు ఉంటే కనుక వాటిని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలనేది చాలా స్పష్టంగా అధికార యంత్రాంగం మాత్రం కష్టపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ముంపు గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న రీడింగ్ ప్రకారం చూసుకుంటే 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఒకవేళ ఎదితే కనుక 3వ ప్రమాద హెచ్చరిక అంటే 48 గంటలు దాటితే కానీ చెప్పలేము. అప్పటికి కూడా ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ వెంట ఉందనే ధైర్యం మాత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు చాలా స్పష్టంగా ఇస్తున్నారు. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, ధవళేశ్వరం, ఆనకట్ట నుంచి.